అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. డైలీ మార్నింగ్ మనం ఎక్కడున్నా సరే ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. సో ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, ఈనాడు కంటే సాక్షిలో బ్యానర్ వార్త ఒకసారి చూద్దామండి. మనం సాక్షిలో బ్యానర్ వార్త చూద్దాం. ఫస్ట్, అధికారం కోసం అడ్డదారులంట. 10 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్రంట. myparty-board.com పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచార సేకరణ అంట. వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యం. రకరకాల సాకులు చూపిస్తూ ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు. చనిపోయారని, నకిలీవని, వలస వెళ్ళిపోయారని, 2 చోట్ల ఉన్నారని దొంగ అప్పీళ్లు. 10 లక్షల ఓట్లు తొలగించాలని డిమాండ్. టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఫారం 7లో గంపగుత్త దరఖాస్తులు. అందులో సింహభాగం తప్పుడు దరఖాస్తులేనని తేల్చిన అధికారులు. ఒకసారి మనం ఆలోచిద్దాం. జస్ట్ ఈ వార్త మీద ఆలోచించండి. అధికారం ఎవరిది? అధికారులు ఎవరి మాట వింటారు? పోలీసులు ఎవరి మాట వింటారు? ఈఆర్ఓలు ఎవరి మాట వింటారు? బిఎల్ఓలు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? బిఎల్ఓలతో పాటు తిరిగే సచివాలయ సిబ్బంది ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఓటర్ల జాబితాలో అటు ఇటుగా పాలు పంచుకుంటున్న వాలంటీర్లు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఓటర్ల జాబితాలు మొత్తం ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? ఇదంతా కూడా సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళ చేతుల్లో మొత్తం వ్యవస్థ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు తొలగించేస్తున్నారు అని రాశారంటే ఇంకేమైనా ఉందా? అయితే దీనికి సమాధానం ఏంటంటే, వాళ్ళు చేసే తప్పులన్నీ వీళ్ళ మీద రాసేయడం అంతే. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు కూడా అలాగే గోల పెట్టారు. టీడీపీ వాళ్ళు ఓట్లు డిలీట్ చేసేస్తున్నారో, టీడీపీ వాళ్ళు మా ఓట్లు డిలీట్ చేసేస్తున్నారో అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభల్లో కూడా అన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ టీడీపీ వాళ్ళ ఓట్లే డిలీట్ అయిపోయినాయి. పోలింగ్ బూత్కి వెళ్తే టీడీపీ వాళ్ళ ఓట్లు లేవు. అప్పుడు టీడీపీ వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి, మేము అధికారంలో ఉండి మా ఓట్లు లేకుండా పోయాయని. సో అది రివర్స్ గేమ్ అనమాట. వీళ్ళు ప్రచారం ఒకటి చేస్తారు, లోపాయికారిగా వీళ్ళే అది చేస్తుంటారు. అలాగే వ్యక్తిగత సమాచార సేకరణ కూడా టీడీపీ వాళ్ళు వ్యక్తిగత సమాచార సేకరణ చేస్తున్నారంట. అలా చేయనిస్తారా? టీడీపీ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి వ్యక్తిగత సమాచారం తీసుకుంటే అధికారులు ఊరుకుంటారా? పెట్టకుండా కేసులన్నీ పెడతారు. సో అది సాక్షిలో రాశారు. చూడండి ఎంత అడ్డగోలుగా రాశారో వార్త. ఇప్పుడు ఈనాడుకు వెళ్దాం. ఈనాడులో ఓటుకు నోచని యువత, నవయువత, ఓటుకు నోచని నవయువత అనే వార్త రాశారు. అంటే 18 ఏళ్ళు నిండిన వారిలో 42.80% మందికి ఇప్పటికీ ఓటు లేదంట. విజయనగరం, పల్నాడు, చిత్తూరు, కర్నూలు, పార్వతీపురం, మన్యం జిల్లాలో మరీ ఘోరం. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎక్కువే. అవగాహన కల్పించడంలో ఈసీ విఫలం. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు సర్వేలో వెలుగులోకి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు కొంతమంది యువతను, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కొంతమంది యువతను అడిగారంట. 26 జిల్లాల్లో మొత్తం మీద 1250 మందిని అడిగితే వారిలో ఓటు హక్కు ఉన్నవాళ్ళు 745 మంది, ఓటు హక్కు లేని వాళ్ళు 535 మంది ఉన్నారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 387 మంది, అసలు దరఖాస్తే చేసుకుని వారు 148 మంది, ఓటు ఉన్నా వేయడానికి విముఖత చూపిన వాళ్ళు, అంటే నాకు ఓటు హక్కు ఉంది కానీ నేను ఓటు వేయను అన్న వాళ్ళు 43 మంది ఉన్నారంట. చూసారా? అంటే దాదాపుగా 42% మంది ఓటు హక్కు లేదు వాళ్ళకి, 18 ఏళ్ళ నుండి యువతకి. అంటే రాష్ట్రంలో యువత ఎంత నిరాసక్తిగా ఉన్నారో ఓటు విషయంలో అనేది చూడొచ్చు. అది ఈనాడులో వాళ్ళు సొంతంగా కొన్ని కాలేజీలకి, కొన్ని సంస్థల దగ్గరకు వెళ్ళి యువతతో మాట్లాడి ఆ రిజల్ట్ని పెట్టారు. వారంతా నవయువత. ఓటు హక్కును వినియోగించుకొని మార్పు తీసుకురావాలనే ఉత్సాహం, ఉత్సుకత ఉరకలెత్తుతున్నవారు. కానీ వారిలో చాలామందికి ఆ హక్కే లేకుండా పోయింది. కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించడంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం లాంటి ఓటుకు నవయువత దూరం అయిపోతుంది. నిజాయితీ, సమర్థత, పరిపాలనా దక్షత, అభివృద్ధి కాంక్ష కలిగిన పాలకులను ఎన్నుకోవాలనే వారి ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లుతోంది. ఎన్నికల సంఘం సరైన అవగాహన కల్పించకపోవడంతో ఎక్కడ ఎలా దరఖాస్తు చేయాలో తెలియక కొందరు ఓటు హక్కులకు దూరమయ్యారు. ఇందులో నేను యువతను కూడా తప్పుపడతా. అంటే వాళ్ళు వచ్చి ముద్ద తినిపిస్తేనే తినము అని కాదు కదా. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చుగా.
ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి జస్ట్ హౌ టు రిజిస్టర్ న్యూ ఓట్ అని కొట్టొచ్చుగా, ఇంట్రెస్ట్ ఉంటే. యువతే కదా గూగుల్ వాడతారు కదా ప్రతిదానికి. గూగుల్లో కొట్టండి హౌ టు రిజిస్టర్ న్యూ ఓట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది వెబ్సైట్. COAndhra.nic.in అనే వెబ్సైట్ వస్తుంది. సో మనకి ఆ తప్పన ఆ ఆలోచన ఉండాలే తప్ప ఎలాగైనా సొల్యూషన్ దొరుకుతుంది. సో నేను ఇక్కడ ఈనాడు వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎన్నికల కమిషన్నో లేదంటే జిల్లా కలెక్టర్లనో వాళ్ళనే తప్పుపడుతూ రాశారు. నేను ఇక్కడ యువతను కూడా తప్పుపడతా. నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుద్ది. గూగులే సొల్యూషన్ చూపిస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు అవగాహన కల్పించలేదు. అది ఇక్కడ రెండు వైపులో సమస్య. ఈనాడు ఒకవైపే రాశారు కానీ సమస్య రెండు వైపులో ఉందన్నమాట. సో అదొకటి చూడొచ్చు. తర్వాత ఇక్కడ వైకాపా ప్రభుత్వం అరాచకాలకు బదులు తీరుస్తా, నారా లోకేష్ హెచ్చరిక. మహాసభలో చంద్రబాబుకు ఎర్ర పుస్తకం అందిస్తా, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి వివరాలన్నీ అందులో ఉన్నాయి. సో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేశారు, మనందరికీ తెలుసు కదా. అక్కడ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, టీడీపీ పార్టీని ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పోలీసులు, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తల పేర్లన్నీ దానిలో ఉన్నాయంట. అవన్నీ కూడా చంద్రబాబు గారికి ఇచ్చి టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వ అరాచకాలకు బదులు తీరుస్తారంట. అంటే రివెంజ్ ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. ఆ వార్త ఒకటి మనం చూడొచ్చు. అలాగే సత్వరమే కొత్త విద్యుత్ కనెక్షన్లు, మెట్రో నగరాల్లో 3 రోజులకే, పురపాలక పరిధిలో 7 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా ఇవ్వాలి. సవరించిన ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాన్ని కోరిన కేంద్రం. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే విద్యుత్ కనెక్షన్ల కోసం అప్లై చేస్తే సత్వరమే ఇమీడియట్గా మెట్రో నగరాల్లో 3 డేస్లోనూ, పురపాలకుల్లో 7 రోజుల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోనూ కొత్త కనెక్షన్లు ఇచ్చేలాగా చూస్తున్నారు. ఇక్కడ రాస్తారు కానీ డబ్బులు యాక్చువల్లీ మనం కనెక్షన్ అప్లై చేసి ఒక 2 నుంచి 5 వేల వరకు లైన్ మ్యాన్కి ఇస్తే త్వరగానే అయిపోద్ది, పని 24 గంటల్లోనే అయిపోద్ది. డబ్బులు ఇవ్వకపోతే ఎన్ని రోజులైనా అవ్వదు. వాళ్ళకి డబ్బులు వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే ఎన్ని రోజులైనా అవ్వదు. ఇచ్చేస్తే మాత్రం వెంటనే అయిపోద్ది, ఒక్క రోజులో అయిపోద్ది. అలాగే అమ్మఒడికి మామయ్య గండి, రకరకాల షాకులతో సాయానికి కత్తిరింపులు, 3 ఏళ్లలో 1.86 లక్షల మేరకు తగ్గిన లబ్ధిదారులు, బడులు మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రివర్స్ వసూలు, పొరుగు సేవల ఉద్యోగులకు టోకరా, నిధులు మిగిలించుకునేందుకు జగన్ ఎత్తులు. అంటే అమ్మఒడిలో ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులు తగ్గుతున్నారు. ఇది ఇక్కడ ఏవో రకరకాల కత్తెర వేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో షాక్ తగిలిస్తున్నారు. పేదల పక్షపాత ప్రభుత్వం అంటారు, చిన్నారులకు మావయ్యనే అని చెప్తుంటారు, పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామంటారు. కానీ పిల్లలను బడికి పంపించే తల్లులకు అందించే అమ్మఒడి సాయంలో మాత్రం కోతలు పెడుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో సాగు చూపుతూ అర్హుల జాబితాను వడబోస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యతో పాటు ఇచ్చే మొత్తాన్ని తగ్గిస్తున్నారు. ఇక్కడ క్లియర్గా టేబుల్ ఉంది, ఒక్కో సంవత్సరం ఏ విధంగా తగ్గించారు అనేది. 2019-20లోనేమో 42,33,000 అంట, 2020-21లో 44,48,000, 2021-22లో 43,96,000, 2022-23లో 42,61,000. అంటే ఓవరాల్గా లబ్ధిదారులను నెమ్మదిగా తగ్గించడం వలన ఈ పక్కన ఆర్థిక సాయం తగ్గుతుంది. వాళ్ళకి ఇస్తున్న సాయం ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గుతూ వస్తుంది సంవత్సరం. అలా తగ్గించుకోవడానికి లబ్ధిదారుల సంఖ్య తగ్గించేస్తున్నారు. ఆ లబ్ధిదారుల సంఖ్యను రకరకాల కారణాలతో తగ్గిస్తున్నారన్నమాట. అలాగే ఈనాడులో మరో వార్త వేశారు, రాజధాని రైతుల మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోంది అనేది. రాజధాని రైతుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తోంది. వాళ్ళు జెండా ఎత్తినా కేసు పెడుతున్నారు, ముగ్గు వేసినా కేసు పెడుతున్నారు, నోరు తెరిస్తే కేసు, ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు, మాస్క్ పెట్టుకోకపోతే కేసు, అమరావతి జెండా పట్టుకుంటే కేసు, గట్టిగా గలమెత్తిన కేసు, పొంగళ్ళు సమర్పించుకోవడానికి దుర్గగుడికి వెళ్తున్న కేసు, శాంతియుతంగా పాదయాత్ర చేసిన కేసు, కేసులు, వందల్లో కేసులు. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ఎస్సీ రైతులను ఎక్కడైనా చూసారా? ఎస్సీ రైతులపైనే SC/ST కేసులు పెట్టడం ఎక్కడైనా చూసారా? ఇల్లు తప్ప మరో లోకం తెలియని మహిళలను ఈడ్చుకెళ్ళి బూటుకాలతో తన్ని, లాఠీలతో కొట్టి స్టేషన్ల చుట్టూ తిప్పడం ఎక్కడైనా చూసారా? ప్రజల్ని సొంత బిడ్డల్లా కాపాడాల్సిన పాలకులే కక్షగట్టి వేధింపులకు పాల్పడడం ఎక్కడైనా ఉంటుందా? మానవత్వం మరిచిన జగన్ పాలనలో జరుగుతోంది అదే. సో రాజధానిలో అమరావతి రైతులను ఏ విధంగా ప్రభుత్వం వేధిస్తోంది కేసుల పేరిట అనేది ఈనాడులో
చాలా క్లియర్గా ఒక పెద్ద వార్త రాశారనమాట. జెండా ఎత్తినా కేసే, ముగ్గు వేసినా కేసే, కక్ష కట్టి కేసులు పెడుతున్నారు అనేది. సో చివరికి ఇప్పుడు వీళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ఒక మంచి డౌట్ అడిగారు, ఓట్లైనా ఇస్తారా లేదా అని. ఇదిగోండి, నాపై 100 కేసులకు పైగా ఉన్నాయంట. అమరావతి జేఏసీ కన్వీనర్గా వ్యవహరించినందుకు ప్రతి దాంట్లోనూ నన్ను బాధ్యుడిని చేశారు. నాపై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఓట్లైనా వేయనిస్తారో లేదో అంట. నాపై 24 కేసులు పెట్టారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక్క నెల్లూరు ప్రాంతంలోనే 9 కేసులు నమోదు చేశారంట. ఓటైనా వేయనిస్తారా లేదా అని ఒక డౌటు. రోడ్డు తవ్వేశారని ఆందోళన చేసినా మాపైనే కేసు. రోడ్లను ఎవరో తవ్వేసి ఎర్రమట్టి, ఇసుక, కంకర ఎత్తుకుపోతే నిరసన తెలిపాం. దానికి మాపై కేసు పెట్టారు. నాపై 18 కేసులు ఉన్నాయి. చూసారా ఎంత దారుణమో. రాజధాని రైతుల విషయంలో కేసుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. సో దాన్ని ఈనాడులో వేశారు. అలాగే 4.5 ఏళ్లలో జగన్ ఏం సాధించారు? ప్రజాస్వామ్యంలో ఓటు కోసం వెతుక్కోవడం దౌర్భాగ్యం. అమరావతి నాశనం కోరి ప్రభుత్వమే వారి పతనానికి చేరువైంది. రాజధాని రైతులు బహుజన ఐకాస స్పష్టీకరణ. సో 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు సో అని ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద అమరావతి జేఏసీ రాజధాని రైతులు బహుజన ఐకాస స్పష్టీకరణ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టారులే. తర్వాత తెదేపా నేత కార్ల అద్దాల ధ్వంసం. నిన్న ఇది సీసీ కెమెరా వచ్చిందండి. ఈ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం ప్రసాదంపాడులో ఉప సర్పంచి తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గోడవల్లి నరసింహారావు చెందిన 3 కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పగలగొట్టారు. రాత్రి వేళల్లో ఎవరో వచ్చి బైక్ మీద వచ్చి రాళ్ళు వేశారనమాట. 3 కార్ల అద్దాలు పగలగొట్టారు. అదేమి పైశాచిక ఆనందమో మరి. బైజూస్ ట్యాబులపై 80% మందికి అవగాహన లేదు. అధికారులు ఉపాధ్యాయులు సాధన చేయాలి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. అధికారులు ఉపాధ్యాయులు సాధన చేయడం కాదు, ట్యాబ్స్ ఇవ్వడం ఆపేయచ్చు కదా. ట్యాబ్స్ వద్దు మొర్రు అని చెప్పి తల్లిదండ్రులు అంటుంటే ఎందుకు ట్యాబ్స్ ఇవ్వడం? ట్యాబ్స్ వలన యూజ్ ఏంటి? సో ఇవి ఈనాడులో వార్తలు. ఈనాడులో ఇంకా లోపల కొన్ని వేశారులే, లోపల కొన్ని ఇంపార్టెంట్ వార్తలు వేశారు. గంజాయి గుప్పు పాలకులదే ఆ తప్పు అని రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా గంజాయి ఉంది అనేది క్లియర్గా వేశారు. ఇది సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను గంజాయి అంశానికి సంబంధించి. తర్వాత పంటలన్నీ పోయినా పట్టణ సీఎం అని ఒక్క ఏడాదిలోనే 57 లక్షల ఎకరాల్లో సాగుకు విఘాతము. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి ఇచ్చే సగటున 6,183 మాత్రమే. తుఫాను నమోదు అంటే తుఫాను కారణంగా చాలా దారుణంగా రైతుల పరిస్థితి ఉంది, అది కూడా వేశారు. సో ఇలా ఈనాడులో లోపల పేజీల్లో రకరకాల అంశాలు వేశారు. ఇక్కడ కూడా 3వ పేజీలోనేమో ఓటుకు నోచిన నా యువత, ఏ జిల్లాల్లో ఎంతమంది యువత ఉన్నారు అనేది అది కూడా వేశారు. సో సాక్షి చూద్దాం. సాక్షిలో ఆల్రెడీ మనం బ్యానర్ వార్త ఏంటి అనేది చెప్పుకున్నాం. తర్వాత పలమనేరులో మిన్నంటిన సాధికార నినాదం. ఏంటో పాపం ఈ సామాజిక సాధికార యాత్రలు స్టార్ట్ అయిన కొత్తలో పెద్ద పెద్ద ఫోటోలు వేసేవాళ్ళు కదా. సామాజిక సాధికార బస్సు యాత్ర స్టార్ట్ అయిన కొత్తలో ఇదే ఫోటో ఈ ప్లేస్లో వేసేవాళ్ళు. పెద్ద ఫోటో వేసి పలమనేరులో సామాజిక సాధికారత సభకు భారీగా హాజరైన జనంలో ఓ భాగం అని ఇక్కడ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. పాపం ఈ సాక్షియే ప్రయారిటీ తగ్గించింది ఆ వార్తలకి, ఆ ఫోటోలకి. ఇంక జనం తగ్గడంలో ఆశ్చర్యమే ఉంది. పలమనేరులో మినంటిన సాధికార నినాదము. పలమనేరులో సామాజిక బస్సు యాత్ర భారీగా తరలి వచ్చిన రాసేయండి. నినదించిన ప్రజలు జై జగన్ అని నినదించారని, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలని అరిశారని రాసేయండి. ఇది భారీ జనసందోహం అంట. భారీ జనసందోహంలో ఓ భాగం అంట ఇది. రెండో భాగం ఈనాడులో వేసేవారులే, ఇప్పుడు వేయట్లేదు. కానీ వేయట్లేదు. రెండో భాగం ఏమీ లేదు, మొత్తం ఖాళీ ఉంటుంది. గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి బోర్లా పడ్డ విపక్షాలు. గ్రామీణ ప్రాంతాలకు రావాల్సిన నిధులను 8 నెలలుగా అడ్డుకున్న విపక్షాలు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టడంతో నిధులు విడుదల చేస్తున్న కేంద్రం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏటా కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు 2010 కోట్లు. తొలుత 968 కోట్లు విడుదల చేసిన కేంద్రం. ఆ తర్వాత టీడీపీ, జనసేన నేతలు, బీజేపీ నేత పురంధేశ్వరి ఫిర్యాదులు. వాటిని పరిశీలనకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు. కేంద్రం సందేహాలను పూర్తిగా నివృత్తి చేసిన రాష్ట్రం. వీళ్ళు తప్పు చేస్తారు. ఈ తప్పు వలన కేంద్రం నిధులు ఆపేస్తే ప్రతిపక్షాల మీదకు తోసేస్తారు. చిన్న పిల్లల్లో కూడా ఈ కుళ్ళు, కపటం, కుట్రలు ఇన్ని బుద్ధులు ఉండవండి. ఈ సాక్షిలో వార్తల్లో మనకు అన్ని అవలక్షణాలు కనిపిస్తాయి. కుళ్ళు, కుట్ర, కపటం
అన్నీ కనిపిస్తాయి. వీళ్ళు వీళ్ళు చేస్తారు తప్పు, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది. దానివలన కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఆపేస్తుంది. ఆపేస్తే అదేమో ప్రతిపక్షాల మీదకి తోసేస్తారు. వీళ్ళు ఇల్లు స్థలాలు ఇస్తారు, ఇంటి స్థలాల విషయంలో ఎవరో కేసేస్తారు, అది నిబంధనలకు విరుద్ధమని ప్రతిపక్షాల మీదకి తోసేస్తారు. ఏదో మేము ఇవ్వబోతుంటే వాళ్ళు అడ్డుకున్నారు అన్నట్టు. అందుకే ఈ పత్రిక పుట్టిందో అందుకు, కొన్ని పార్టీల మీద ఏడవడానికి, కొంతమంది నాయకుల మీద ఏడవడానికి, కొంతమంది నాయకులకు భజన చేయడానికి, అన్నీ వదిలేసి. అయోధ్యకు 1000 రైళ్ళు, తర్వాత ఉత్తమ పోలీసులకు అవార్డులు అంట, అదొకటి చూడొచ్చు. తర్వాత అచీవర్స్ జాబితాలో ఏపీ అంట. అబ్బా, ఏంటి అచీవర్స్ జాబితాలో ఏపీయా? మనం అన్నీ అట్టడుగున ఉండాలి కదా, లేదా నిరుద్యోగము అప్పుల్లో అగ్రస్థానంలో ఉండాలి కదా. కాఫీతో కమ్మదానం గిరిజన జీవితం, కాఫీ సాగుతో గిరిజనులకు లాభాల పంట, ప్రభుత్వ ప్రోత్సాహంతో మెరుగుపడిన బతుకు చిత్రం. ఎలాగే గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నారు, అక్కడ రోడ్లు కూడా చూడండి, రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైన్లు ఎలా ఉన్నాయి చూసి రాయండి సాక్షిలో. ఇక చివరిగా ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే అప్పుల షాక్, విద్యుత్ సంస్థల రుణాలు 1.28 లక్షల కోట్లు, గత 4 ఏళ్లలోనే 71,110 కోట్లు అంట. అప్పుల ఊబిలో రాష్ట్ర విద్యుత్ రంగం, అటు ప్రజలపై మోత, ఇటు రుణాలు. మరోవైపు ఏటా 10,000 కోట్ల నష్టం. 2023-24లో 13,000 కోట్లు. ఎడాపెడా ట్రూ అప్లు, సర్దుబాటు ఛార్జీలు. జగన్ పాలనలో 8 సార్లు మోత, బాధేస్తున్నా తప్పని ఆర్థిక కష్టాలు. ప్రభుత్వ వరుస తప్పిదాలతో భారం, వ్యవస్థపై భవిష్యత్తుపైనే కలవరం. తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో విద్యుత్ సంస్థలు 87,000 కోట్లు అప్పులు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల్లో 1,28,000 కోట్లు, అంటే 1.28 లక్షల కోట్లు అప్పులు చేశాయి. తెలంగాణ కంటే మనం సుమారుగా ఇదొక 28, అదొక 17, 45,000 కోట్లు ఎక్స్ట్రా అప్పులు ఉన్నాయి మనకు విద్యుత్ సంస్థల విషయంలో తెలంగాణతో పోలిస్తే. తెలంగాణ వాళ్ళకి 87,000 కోట్లే అప్పులు, విద్యుత్ సంస్థల అప్పులు. మనది మాత్రం 1.28 లక్షల కోట్ల అప్పులు. ఓన్లీ ఈ 4.5 సంవత్సరాల్లోనే 71,910 కోట్ల అప్పులు అంట. తెలంగాణలో విద్యుత్ సంస్థల అప్పుల భారం 85,000 కోట్లు. ఈ సంగతి బయటపడగానే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వామ్మో అనుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల అప్పు ఎంతో తెలుసా? 1.28 లక్షల కోట్లు. కరెంటు కొనుగోళ్ల ఖర్చులు, ఇతర వ్యయాల భారాన్ని ఎప్పటికప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాదుతూనే ఉంది. సర్దుబాటు ఛార్జీలు వాయిస్తున్నారు. ఇప్పటికీ 8 సార్లు ప్రజలపై ఈ భారం మోపారు. నష్టాల భారాన్ని ప్రజలపై వేస్తున్నందున అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అప్పులు చేస్తే ప్రజలపై ఛార్జీల భారం వేయరాదు. అయినా విద్యుత్ సంస్థలు అప్పులు ఎందుకు వేస్తున్నట్టు? ఇది నిజమే కదా. ఇప్పుడు అప్పులు చేస్తున్నారు అంటే ఆ నష్టాల భారం రికవర్ చేసుకోవడానికి. సో నష్టాల భారం రికవర్ చేసుకోవాలి అని ఛార్జీలు పెంచుతున్నారు. మరి ఛార్జీలు కూడా పెంచుతున్నప్పుడు అప్పులు ఎందుకు చేయాలి? సో ఒకవైపు అప్పులు అయిపోతున్నాయి, ఇంకోవైపు ఛార్జీలు అయిపోతున్నాయి. ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయో తెలియట్లే. పంటను కాపాడాలంటూ సిఐ కాళ్లపై పడ్డ రైతంట. సార్, మినప పంటకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాం, సాగునీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం, న్యాయం జరిగేలా చూడండి అంటూ రైతు పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కాలువకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలంటూ అన్నదాతలు శనివారం ఆందోళన చేశారు. రైతులు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. సిఐ ప్రవీణ్ కుమార్ కాళ్లపై పడ్డ రైతు నీళ్ళిచ్చి తమ పట్టణం కాపాడాలంటూ వేడుకున్నాడు. చూసారా ఎంత దారుణమైన విషయం. తర్వాత ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్ స్కామ్, 2 ఏళ్లుగా దోపిడీ, ట్రస్ట్ అధికారులు చేతివాటం, 9-10 ఆసుపత్రులతో కుమ్మక్కు, అడ్డగోలుగా కోట్లు దారాదత్తం, తిరిగి అధికారుల జేబుల్లోకి, ఎడాపెడా ప్రీ ఆథరైజేషన్ ఆమోదం. ఆరోగ్యశ్రీలో స్కామ్స్ జరగకపోతే ఎలా? ఆరోగ్యశ్రీలో బీభత్సంగా జరుగుతాయి స్కామ్స్. నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కదా. శివాలెత్తిన అంగన్వాడీలు, బీసీ ద్రోహి జగను, స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% కోతలు, 16,000 మందిని పదవులకు దూరం చేశాడు, వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు, విద్యుత్ రంగంపై జగన్కు కనీస అవగాహన లేదు, టీడీపీ ప్రభుత్వంలో బీసీల రక్షణకు చట్టం తెస్తాం, కాపు విద్యార్థుల కోసం విదేశీ విద్యా పథకం అమలు, అంగన్వాడీల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరిస్తాం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీలు, మన ఇంట్లో చెత్త పక్కింటి ముందేస్తే బంగారం అవుతుందా, వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై యువనేత ఘాటు వ్యాఖ్యలు. మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో వేసేస్తే
బంగారం అవుద్దా? సో ఒక నియోజకవర్గంలో పనికిరాడు అనుకున్న నాయకుడు ఇంకో నియోజకవర్గంలో ఏమైనా మంచోడు అవుతాడా? అక్కడ కూడా పనికిరాడు. కాబట్టి వైసీపీ ఇన్ఛార్జీలను ఎంత మార్చినా సరే వాళ్ళు గెలవరు అనే లెక్కల్లో లోకేష్ గారు కామెంట్ చేశాడనమాట. అలాగే ఫైర్ ప్రూఫ్ జెల్ రాసి నిప్పిండించుకోవాలని పార్లమెంట్ ఘటనలో నిందితుల తొలి ప్లాన్ ఇదే. బీజేపీ ఎంపీ వాంగ్మూలం నమోదుకు నిర్ణయం. 6వ నిందితుడి అరెస్టు, 7 రోజులు కస్టడీకి. నా కొడుకు అమాయకుడు, లలిత్ తల్లిదండ్రులు. సో పార్లమెంట్లో జరిగిన ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, సింపుల్గా చెప్పాను. సో వీడియో మొత్తం చివరి వరకు చూస్తున్న వాళ్ళు నిన్న నేను కామెంట్ చేయమంటే చేశారు. దాదాపుగా 72% మంది, అంటే మన వీడియోకి 100 మంది చూస్తున్న వాళ్ళు ప్రతి 100 మందిలో 72 మంది వీడియో చివరి వరకు చూస్తున్నారు అని నాకు అర్థమైంది. సో వాళ్ళందరికీ కూడా మీకు ఎన్ని పనులున్నా ఈ 20 నిమిషాల 25 నిమిషాల పాటు నా ఛానల్లో స్పెండ్ చేసి చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నిన్న మీరు కామెంట్ చేశారు, నేను దానికి రిప్లై ఇవ్వలేకపోయాను టైం లేక, కానీ మీ అందరి కామెంట్లు నేను చూశాను. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ప్రతి పేరు పక్కన కూడా నా ధన్యవాదాలు అనమాట. సో చివరి వరకు చూడడం అంటే మామూలు విషయం కాదు. నేను అనుకుంటా యూట్యూబ్లో 20 నిమిషాలు 25 నిమిషాలు స్పెండ్ చేసి చివరి వరకు వీడియో చూసేవాళ్ళు తక్కువ ఉంటారులే అనుకున్నా, కానీ 72% మంది చూస్తున్నారు. 10,000 మందిలో 7,200 మంది చివరి వరకు చూస్తున్నారు మన ఛానల్లో ప్రతి వీడియోని కూడా. చాలా థ్యాంక్ యూ. అలా చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు సజెస్ట్ చేయండి, కంటెంట్ ఏ విధంగా కోరుకుంటున్నారు అనేది నన్ను సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్ ఐడికి రండి. నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. కంటెంట్ విషయంలో మీరు ఇచ్చే సజెషన్స్ స్వీకరిస్తాను. థ్యాంక్ యూ.